అస్సలాముఅలైకుం రహమతుల్లాహి వబర్కాతు. ముస్లిం ఐక్య వేదిక రాష్ట్ర అధికార ప్రతినిధి నేను ఖలీల్ సయ్యద్. సహోదరులారా, మీరు చూసి ఉంటారు, రాత్రి ఇన్షాల్లా స్టేట్ కమిటీ మరియు కోర్ కమిటీ ఒక నిర్ణయం తీసుకున్నది. ఆ నిర్ణయం ఏమిటంటే, ప్రతి 3 నెలలకు ఒకసారి ముస్లిం ఐక్య వేదిక రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరుగుతుంది. అక్టోబర్లో చిత్తూరులో పబ్లిక్ సమావేశం జరిగింది కాబట్టి ఇన్షాల్లా జనవరి చివరి వారం రిపబ్లిక్ డే రోజు 26 రిపబ్లిక్ డే రోజు, జనవరి 26 రిపబ్లిక్ డే రోజు ఇన్షాల్లా తిరుపతిలో ముస్లిం ఐక్య వేదిక రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరుగును ఇన్షాల్లా. ఎందుకంటే మన గౌరవ అధ్యక్షులు షేక్ జియావుర్ రెహమాన్ భాయ్ గారు ఇన్షాల్లా అమెరికాలో ఉన్నారు. 24వ తేదీ ఆయన వస్తున్నారు కాబట్టి ఇన్షాల్లా 26 తేదీ తిరుపతిలో రాష్ట్ర కార్యవర్గ సమావేశం, జాతీయ పతాకం ఆవిష్కరణ, రిపబ్లిక్ డే రోజు జాతీయ పతాక ఆవిష్కరణ అయిన తర్వాత రాష్ట్ర కార్యవర్గ సమావేశం ఇన్షాల్లా తిరుపతిలో జరుగును. మరియు 2వ కార్యవర్గ సమావేశం కూడా ఇన్షాల్లా నిర్ణయం తీసుకున్నారు కోర్ కమిటీ. రంజాన్ మాసం తర్వాత ఇన్షాల్లా నెల్లూరులో జరుగును ఇన్షాల్లా. ఎందుకంటే మేము మొదటి సమావేశం కొత్త సంవత్సరంలో కాబట్టి ఇన్షాల్లా తిరుపతిలో చేస్తున్నాము. ప్రతి సహోదరుడు ముస్లిం ఐక్య వేదిక రాష్ట్ర కార్యవర్గంలో చేరదలుచుకునేవారు, చేరినవారు, ఉన్నవారు ప్రతి ఒక్కరూ ఇన్షాల్లా తిరుపతిలో ఉదయం 7 గంటలకు ఇన్షాల్లా 26 తేదీ జనవరి 26 తేదీ తిరుపతి ఉదయం 7 గంటలకు తిరుపతి చేరవలసిందిగా కోరుకుంటున్నాం. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతు.